ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. నేను మీకు చెప్పాను కదా, మా మమ్మీ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అవి చేస్తారని చెప్పి ఆ వీడియో మీకు షేర్ చేస్తానని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ వీడియో నేను మీకు షేర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను మా మమ్మీకి ఇస్తున్నాను, చూడండి. ఓకే. హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని నేను అనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడ ఇప్పుడు మనకి బాగా ట్రెండింగ్లో ఉన్నది వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ కాదండి. నేను కూడా అవే చేస్తున్నాను, సేల్ చేస్తున్నాను. అయితే మనకి బేసిస్ వచ్చేసి ఏంటి అంటే ప్లాస్టిక్ బ్యాంగిల్స్. నేను 1 కట్ 2 కట్ అండ్ 4 కట్ తీసుకున్నాను. ఇక్కడ ప్యాడ్ తీసుకొని దానికి 40 to 50 స్టాండ్స్ అయితే వేసుకోవాలండి. వేసుకొని కట్ చేసుకొని అదిగోండి గ్లూ పెట్టుకొని చక్కగా అంటించుకోవాలి. ఒక సెకండ్ చాలు. అది అలా ఆరిపోయిన తర్వాత మనం వెంటనే బ్యాంగిల్కి పెట్టేసుకొని స్టిక్ చేసుకొని అది కూడా ఒక సెకండ్ ఉంచుకుంటే చక్కగా ఆరిపోద్ది. లేదు తడితో అలాగే పెట్టేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మన చేతికి అది వచ్చేస్తుంది. అట్లా చక్కగా నీట్గా వ్రాప్ చేసుకుంటే చాలా షైనింగ్ కూడా ఉంటుందండి. నేను వచ్చేసి కనకాంబరం కలరు, పింక్ అంటారు కదా, పింక్లో అది కనకాంబరం కలర్ తీసుకున్నాను. అది 1 కట్ కండి. చక్కగా అట్లా మొత్తం ఫిల్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దానికి డిజైన్ చేస్తున్నానండి. డిజైన్కి వచ్చిన మెటీరియల్స్ వచ్చేసి గ్లూ, ఫ్యాబ్రిక్ గ్లూ, స్టోన్ చైను, బాల్ చైను అండ్ స్మాల్వి పాల్స్ ఉంటాయి చూడండి, చిన్న వైట్ పూసలు, అవి ఒకటి హాఫ్ బీడ్ అండి. అది కూడా పాల్లో హాఫ్ బీడ్ అంటారు. అవి తీసుకొని రౌండ్ ఒక సర్కిల్ షేప్లోగా చక్క నీట్గా అంటించేసుకోవటమేనండి. దాని తర్వాత వచ్చేసి 2 కట్ బ్యాంగిల్కి మధ్యలో బాల్ చైను, చక్కగా అది రౌండ్ ఫ్లవర్ లాగా వస్తుందండి. అలాగా 4 టైప్ మధ్యలో అలా 4 వైపులా కూడా అలా పెట్టేసుకున్న తర్వాత అది చిన్నది కదండి, చక్కగా సూది దారంతో పెట్టేసాను. అట్లా అయిపోయిందండి. అది 4 పక్కల వేసాను. ఇంకొచ్చేసి 2 కట్కి మధ్యలో గోల్డ్ బాల్ చైను, అటు ఇటు వచ్చేసి స్టోన్ లైన్ చైన్ ఉంటుంది కదండి, అవి 2 స్టిక్ చేశాను. ఇది 2 చేతులకేనండి. తర్వాత వచ్చేసి 4 కట్ ప్లెయిన్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలా ట్రై చేశాను.